హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ముఖ్య విశేషం ఏంటంటే అండి, ఈ రోజు నుండి రాబోయే 3 రోజులు ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి పిల్లలను మరియు పెద్దలు బయటకి మేబీ అవసరం అయితేనే వెళ్ళండి, లేదంటే వెళ్ళకండి. అయితే మన ఇంట్లో ఉండేటువంటి మిషనరీస్ చాలా జాగ్రత్త అండి. ఓవర్ హీట్ అయిపోతాయండి. టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది. దాని ప్రభావం మిషనరీస్ మీద పడుతుందండి. దానివల్ల అవి పేలిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే అండి, ఎప్పుడు మనకు అందుబాటులో మన చేతిలో, మన పాకెట్లో, పిల్లల చేతిలో, పెద్దల చేతిలో, అందరి చేతిలో ఉండేటువంటి మొబైల్స్, ఈ మొబైల్స్ ఓవర్ హీట్ అయిపోయి పగిలిపోతాయంటండి. ఖచ్చితంగా అండి, ఇలా జరగకుండా మనం నివారించాలండి. ఈ ప్రమాదాల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలండి. చూడండి సార్, పిల్లలకి మొబైల్స్ ఇవ్వద్దండి. ఆఫ్టర్నూన్ టైం కానీ ఖచ్చితంగా మొబైల్ ఛార్జింగ్ పెట్టకండి. పెట్టినా కూడాను అది ఓవర్ హీట్ అయిపోతుంది. కొంచెం డాష్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నాయండి. ఎందుకంటే నిన్న ఈవినింగ్ టైం 4:30, 5 to 6 ఈ మధ్యలో నేను చిన్న కార్యక్రమం ఒకటి జరిగిందండి. ఆ కార్యక్రమాన్ని నేను సెల్ ఫోన్తో షూట్ చేయడం జరిగింది. మా ఆఫీసర్స్ జరిగిందండి. మాబ్ ఆపరేషన్ ప్రాక్టీస్ నిమిత్తం వీడియోస్ తీస్తే నా మొబైల్ టెంపరేచర్ చూపించిందండి. కెమెరా బ్లాక్ అయిపోయిందండి. మొత్తం కెమెరా బ్లాక్ అయిపోయింది. ఆన్ చేస్తే ఓవర్ టెంపరేచర్ అని చూపించిందండి. అట్లా పక్కకి వెళ్ళి దాన్ని మామూలుగా ఇంకా చల్లబరచడానికి ట్రై చేశానండి, కుదరలేదు. చాలా ఓవర్ హీట్ అయిపోయిందండి. కాబట్టి నిన్న ఎంత డిగ్రీలు మనకు ఉష్ణోగ్రత ఉందో తెలుసు కదండి. ఈరోజు చూడండి, ఈరోజు నుంచి రాబోయే 3 రోజుల్లో ఇంకా చాలా ఎక్కువగా ఉంటుందంట. దయచేసి మొబైల్స్ని అవాయిడ్ చేయండి. పిల్లల చేతికి ముఖ్యంగా ఇవ్వకండి. మొబైల్ ఛార్జింగ్ పెట్టకండి. ఏంటి సోది అనుకోకుండా ఉంటే ఇతరులకు ఉపయోగపడే మెసేజ్ కదండి. దయచేసి వేరే వాళ్ళకి షేర్ చేయండి. నమస్తే అండి, ఇది నా పర్సనల్గా చేస్తున్నానండి. థ్యాంక్ యూ.